అందరికీ నమస్కారం. నా పేరు కందుకూరి రేణుక. మా గ్రామం ఉండగూడెం, మండలం గుండాల, యాదాద్రి భువనగిరి జిల్లా. మా గ్రామం నుండి అంటే నా బాల్యం వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, అంటే నిరుపేద కుటుంబంలో పుట్టడం వల్ల మా అమ్మ నాన్న కొంచెం మమ్మల్ని సాధలేని పరిస్థితిలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేము ఉండడం జరిగింది. అక్కడి నుంచి గుండాల హై స్కూల్లో మేము ఎస్ఎస్సి చదవడం జరిగింది. 2004-2005లో నా 10th కంప్లీట్ అయిపోయింది. కొన్ని కారణాల వల్ల తెలియకుండానే నాకు మ్యారేజ్ జరగడం జరిగింది. 2006లో మాకు మ్యారేజ్ అయింది. ఆ తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోనే కంటిన్యూగా అక్కడనే ఉండడం జరిగింది. మా హస్బెండ్ నాతో రావడం జరిగింది. అక్కడనే ఉండడం అయిపోయింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన నేను అక్కడ కూలి రైతుగా, మా హస్బెండ్ కానీ నేను కానీ కూలి రైతుగా వ్యవసాయం పని చేసుకుంటూ, ఉపాధి హామీ పనిలో పనిచేసుకుంటూ బ్రతికే వాళ్ళం. 2008లో నేను సంఘంలో చేరడం జరిగింది. ఆ సంఘంలో చేరిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ. 4000 రూపాయలు మేము లోన్ తీసుకొని మా కుటుంబం ఎదుగుదల కోసం అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. అక్కడ తర్వాత కొన్ని సమస్యలతోటి కొంత ముందుకు వెళ్తూ తర్వాత 10,000, 20,000, 40,000 లోన్ తీసుకొని మేము ఉన్న గ్రామం ఏంటంటే ఒడ్లు పండడం బాగా జరుగుతుంది. అక్కడ మేము ఒడ్ల కోసం ఒడ్ల కల్లాలకు పరదాలు తీసుకోవడం జరిగింది ఆ 40,000 తోటి. అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయిపోయి మేము ఇయర్లో 2 months కష్టపడతాం. 1 monthకి వచ్చేసి మాకు డైలీ వచ్చి 2,000-1,500 రూపీస్ వస్తాయి. అక్కడి నుంచి ఊళ్ళో మేమంటూ కొంత తెరవడం జరిగింది. అప్పటి వరకు మేము కూలి రైతుగా ఉన్న వాళ్ళం. దానివల్ల మా గుర్తింపు అనేది మొదలైంది. ఈ సంఘంలో చేరిన తర్వాత మా కూతురు ఒక బాబు ఒక పాప పుట్టడం జరిగింది. బాబు వచ్చేసి ఇప్పుడు 11వ తరగతి చదువుతున్నాడు. పాప వచ్చేసి 9వ తరగతి చదువుతుంది. నేను అనివార్య కారణాల వల్ల 10వ తరగతి చదవడం బంద్ చేశాను. సంఘంలో చేరిన తర్వాత ఇప్పుడు ఓపెన్ ఇంటర్ మా బాబుతో పాటు, మా బాబు ఫస్ట్ ఇయర్, నేను ఫస్ట్ ఇయర్. ఇది గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఒక సంఘం వల్లనే నాకు ఇది స్టార్ట్ అయిపోయింది. ఎంత నిరుపేద గ్రామం అంటే మాది. మేము స్కూల్కి వెళ్ళాలి అంటే 3.5 kilometers నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం. ఇప్పటి వరకు కూడా మా ఊరికి బస్ అనేది లేదు. ఎర్ర బస్ ఎక్కి టికెట్ కొట్టలేని మేము ఈరోజు ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కేసి మేము ఢిల్లీకి రావడం జరిగింది. అది ఒక ఎస్హెచ్జి వల్లనే జరిగింది. ఎస్హెచ్జి సభ్యురాలుగా ఉండడం వల్ల ఈరోజు నేను ఢిల్లీకి రావడం జరిగింది. ఎస్హెచ్జిలో చేరిన తర్వాత మాకు ఎస్హెచ్జి నుంచి ఒక అవకాశం ఏమి వచ్చింది అంటే మినీ బ్యాంక్ ఓపెన్ చేసుకోవడానికి ట్రైనింగ్కి వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ సర్టిఫికేట్ వచ్చాయి. త్వరలో మేము కూడా 10వ తరగతి చదివిన నేను ఈరోజు ఎస్హెచ్జి తరపు నుండి ఒక మినీ బ్యాంక్, అంటే మన ఎస్హెచ్జి వాళ్ళకు డబ్బులు కట్టడానికి ఇబ్బంది అవుతుంది, బ్యాంక్ అందుబాటులో లేదు కాబట్టి అది నేను రన్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు బ్యాంకు పెట్టడానికి రెడీగా ఉన్నాను. ఇది ఒక ఎస్హెచ్జి వల్లనే సాధ్యమైంది నాకు. దీని అంతటికీ కారణం మా హస్బెండ్. నాకు అన్ని విధాలా నాతో తోడుండి నన్ను ముందుకు నడిపించే వ్యక్తి అంటే నా భర్త. ఇది గర్వంగా చెప్పుకోగలుగుతాను నేను. మా అమ్మ కోరిక వచ్చేసి మేము కొంచెం ఎక్కువగా చదువుకోవాలని. ఆ కోరికని ఇప్పుడు నెరవేర్చింది అంటే మన సెరుకు సంస్థ ఒకటే. నాకు పుట్టిల్లు తరపు నుంచి మరో పుట్టిల్లులా మారింది ఇది. తను అన్ని విధాలా నాతో ఉండి ముందుకు తీసుకొస్తూ, ఒక ఆడపిల్లకి ఏంటి అంటే జర్నీలో ఫస్ట్ నాన్న, తర్వాత భర్త కానీ, బ్రదర్ కానీ, తర్వాత కొడుకు కానీ, తన ద్వారా మేము ముందుకెళ్ళాలనుకుంటాం. కానీ ఈరోజు నా ద్వారా మా హస్బెండ్ ఇక్కడి దాకా రాగలిగాడు. ఇది నాకు చాలా గర్వంగా ఉంది. తను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాడు. ఇదంతా ఒక ఎస్హెచ్జి వల్లనే జరిగింది. ఇది మాత్రం చెప్పుకోగలుగుతున్నాం. మా కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఈరోజు మేము ఎస్హెచ్జి ఉమెన్ అనే చెప్తాం ఫస్ట్. ఇది మా యాదాద్రి జిల్లా తరపు నుంచి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మా డిఆర్డిఓ సార్ కావచ్చు, మా డిపిఎంస్ కావచ్చు, అందరూ నాకు ఫుల్ సపోర్ట్గా ఉండి ఇంకా ముందుకెళ్ళాలని చెప్పేసి తెలియని విషయాలు ఏమైనా ఉంటే తెలిసే విధంగా చెప్తున్నారు. ఈరోజు ఈ ఢిల్లీ దాకా రావడానికి కారణం అంటే ఒక ఎస్హెచ్జి ఉమెన్ అయ్యి ఉండడం వల్లనే జరిగింది. మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి, మన సీఎం గారికి, మన సెరుకు CEO మేడం గారికి, అందరికీ మా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాం. తర్వాత మా పిల్లలకి అంటే ఒకరోజు మేము జెండా వందనము అంటే ఒక చాక్లెట్లు జెండా ఎగరేస్తుంటే చూసి చప్పట్లు కొట్టిన వాళ్ళం. ఈరోజు మేము విద్యా కమిటీ చైర్మన్ కావడం వల్ల మేమే జెండా ఎగరేసే పొజిషన్లో వచ్చాం. దీనికి కారణం మన సెరుకు సంస్థ, మన మహిళా సంఘాలే. ఇంకొక విషయం ఏంటంటే ఇందులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు కొంచెం ధైర్యంగా ఉంది. మా నెలసరి ఆదాయం పెంచుకుంటూ మేము కొంతమందికి 1000 మంది రైతులకు మేము హెల్ప్ చేయగలుగుతున్నాం. దాంతోపాటు మాకు ఉపాధి వస్తుంది. నెలకు వచ్చేసి ఒక 2,000-2,500 వరకు మేము ఆదాయం సంపాదించుకోగలుగుతున్నాం. ఫ్యూచర్లో మా బాబును
ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చూడాలనుకుంటున్నాం. మా పాప వచ్చేసి నేను డాక్టర్ అవుతానని గట్టిగా చెప్తుంది. దానికి మన ప్రభుత్వం సహకరిస్తుంది. మన సంఘాల ద్వారా నేను ఎలాంటి లోన్ అయినా తీసుకొని మా పాపని డాక్టర్ చేయడానికి నేను కష్టపడతానని తెలుసుకుంటున్నాను. ఈ విధంగా దీని ఎస్హెచ్జిఏ మాత్రమే. సంఘాల ద్వారా నుంచి కొత్త సంఘాలు తయారు చేస్తున్నాం. అందులో వృద్ధుల సంఘంలో మా అత్తగారిని చేర్చడం జరిగింది. కిషోర బాలిక సంఘంలో నా కూతురును చేర్చడం జరిగింది. అందులో ఫస్ట్ లీడర్గా నా కూతురు ఉంది. నేను కూడా మీలాగా సంఘంలో చేస్తానని తను కూడా చెప్తుంది. నేను చిన్న గ్రామం నుండి నూనెగూడ గ్రామ సంఘం అధ్యక్షురాలుగా కావడం నా గర్వకారణం. దాని నుంచి నేను గుండాల మండల సమైక్య అధ్యక్షురాలు కావడం, దాని నుంచి నేను యాదాద్రి భువనగిరి జిల్లా సమైక్య అధ్యక్షురాలు కావడం చాలా గర్వంగా ఉంది. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న మేము ఈరోజు జిల్లా స్థాయిలో తెలవడం చాలా సంతోషంగా ఉంది. ఇదంతా కారణం ఒక ఎస్హెచ్జి ద్వారానే జరిగింది కాబట్టి ఇది ఒక ఎస్హెచ్జి ఉమెన్గా నేను ఇంకా ఎంతో వేల మందికి సాయం చేయాలని దీని ద్వారా తెలుసుకున్నాను. మా అమ్మ చెప్పిందంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని, మా నాన్న చెప్పారు ఆచితూచి మాట్లాడమని. కానీ సంఘంలోకి వచ్చినాక తెలిసింది మన తోటి వారికి సాయం చేయాలన్నది, ప్రతి ఒక్కరికి సాయం చేయాలనేది నేను ఒక కలగా పెట్టుకున్నాను. వీలైనంత మందికి నేను సాయంగా చేసి దీంట్లో ఉన్న విషయాలన్నీ చెప్తూ ఇంకా ముందుకెళ్తాను. థ్యాంక్ యూ సిఇఓ మేడం గారు. సంఘం అధ్యక్షురాలు అయిన తర్వాత ఇప్పుడు కొత్తగా మన గ్రామ సంఘబంధంకి భవనాలు రావడం జరిగింది. ఆ భవనానికి తీర్మానం కావాలని గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళినప్పుడు మా గ్రామంలో కొంత మద్యంతో యువత పాడవుతున్నారన్న విషయం గుర్తుపెట్టుకొని వాళ్ళు గ్రామ పంచాయతీ నుంచి మా నుంచి కావట్లేదు, మీ మహిళా సంఘాలు మాకు సపోర్ట్ చేశారని అడగడం జరిగింది. అక్కడ స్టార్ట్ అయింది. మేము ఊరందరం మహిళలందరం కలిసి మేము మద్యపాన నిషేధం తీర్మానం రాసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడం జరిగింది. ఇప్పుడు మా గ్రామాన్ని మద్యం లేకుండా నిషేధించడం జరిగింది. అందుకు చాలా గర్వంగా ఉంది. గుండాల మండల సమైక్యలో నేను అధ్యక్షురాలు అయిన తర్వాత అక్కడ మాకు ఎంపీజీ యూనిట్ ఒకటి స్టార్ట్ అయింది. మా 4 మండలాలు మేము బ్లాక్ ఒకటి స్టార్ట్ అయింది. మా ఎంపీజీ సంఘం తరఫు నుంచి మాకు గోదాం రావడం జరిగింది. మేము రైతు మహిళా ఉత్పత్తిదారులకు చాలా హెల్ప్ఫుల్గా ఉండాలని, నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి నేను ఆ అది అలా జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా సమైక్య అధ్యక్షురాలు అయిన తర్వాత ఇప్పుడు కొత్తగా మాకు పెట్రోల్ బంక్స్ మేడం గారు ఇవ్వడం జరిగింది. అక్కడ పెట్రోల్ బంక్ ఓపెన్ కాబోతుంది. మేము గుజలాపురం గ్రామం మోత్పూర్ మండలం నుంచి మాకు సోలార్ పవర్ ప్లాంట్ ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఫ్రీ కరెంటు వాడిన మేమే ఈరోజు కరెంటు ఉత్పత్తి చేసే మహిళలుగా ఎదగాలనేది మా సీఈఓ మేడం గారి ఉద్దేశము. దానికి అనుసంధానంగానే ఇప్పుడు జరుగుతుంది సీఎం గారి ఉద్దేశం. ఇది ముందుకు మా సీఈఓ మేడం గారు తీసుకురావడం జరిగింది. అందులో మాకు దగ్గరలో ఉన్న మా మండలం మా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓపెన్ చేయడం జరిగింది. అది అతి త్వరలో మేము కరెంటు ఉత్పత్తి చేసే మహిళలుగా ఎదుగుతున్నాం. ఇప్పుడు మన సీఎం గారు కానీ మన సీఈఓ మేడం గారి చేసిన ఉద్దేశం ఏంటంటే ఫ్రీ బస్ ఎక్కిన మేమే ఇప్పుడు బస్సుకు ఓనర్లం కావాలని ప్రభుత్వం కానీ సీఈఓ మేడం గారు కోరుతున్నారు. అదేవిధంగా అతి త్వరలో మేము ప్రతి బస్సుకు మేము ఓనర్లం కాబోతున్నాం. అందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.